నీకు మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. అంటే ఇక్కడ అదే చెప్తున్నారు, మీరు ఏక మనుష్యులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసు ఉంచవలెను, నా సంతోషమును సంపూర్ణము చేయడి. అంటే పలు విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం, పలు మనస్తత్వంతో ఉంటాము, పలుమైన ప్రేమ పలు వాటి మీద చూపిస్తూ ఉంటాము. ఒక మనస్సు ఏక మనసు కావాలంటే చాలా కష్టసాధనమైన పని. మనసు మనసులో అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మనుషులు ఏకతరం కాదు, ఒకటే దేవుడు, ఒకటే ప్రభు, ఒకటే క్రీస్తు, ఆయన యందే మనం సంపూర్ణత చూపించాలంటున్నాడు. అందుకని మీరు ఏక మనుషులు అంటే దేనివల్ల ఏక మనుషులు అవుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వల్ల మీరు ఏక మనుషులు. దేనివల్ల మీరు పరిశుద్ధులైనారు? ప్రభు అయిన యేసు యొక్క కృప వల్లనే మీరు పరిశుద్ధులైనారు. దేనివల్ల మీరు నీతిమంతులైనారు? యేసు ప్రభు యొక్క నీతి వల్లనే మనము ఏమైనా నీతిమంతులైనాం. ఇది గమనించుకోవాలన్నమాట మెయిన్. ఏమంటే మన స్వశక్తితో, మన సొంత బుద్ధితో, మన సొంత జ్ఞానంతో మనం కాలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప వలనే, ఆయన యొక్క నీతి వలనే, ఆయన యొక్క పరిశుద్ధత వలనే, ఆయనను మనం నమ్మిన ముందునే మనం ఏమైనాము? నీతిమంతులైనాం, పరిశుద్ధులైనాం, అలాగే ఏక మనసులు అయినాము, ఏక దేవుడు మనకు కలిగి ఉన్నాం, అలాగే ఏక భావం కలిగి ఉన్నాం. ఏక భావం అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎంతైతే అంగీకరించారో వారికి ఆయన పిల్లలకు అధికారం ఇచ్చినాడు. అలాగే యేసు ప్రభు ఎలాగ మరణం నుండి జయించినాడు, అలాగే మనకు నిత్య జీవం ఇచ్చినాడు. అలాగే యేసు ప్రభు నీతిమంతుడయ్యాడో ఆ నీతిని మనకి ఇచ్చినాడు. అలాగే యేసు ప్రభు పరిశుద్ధత కలిగి ఉన్నాడో ఆ పరిశుద్ధతను మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనది ఏమి లేదు, దీంట్లో మన ప్రయాణం ఏమీ లేదు, అంతా ఆయన చేసేసాడు. మన వల్ల ఆయన మీద నమ్మిక ఉంచినాం, అందువల్ల ఇవన్నీ మనం పొందుకున్నాము. 8వ వచనం చదువు. 2వ అధ్యాయం. మరియు ఎలా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి. విధేయత అంటే ఒబిడియన్స్. తండ్రి ఆజ్ఞకు లోబడినాడు, విధేయత చూపించినాడు, ఆకారమందు మనిషిగా కనపడినాడు. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. మనలో ఎవరున్నారో తను తాను తగ్గించుకున్న దానికి ఎవరు ఇష్టపడరు. తను తాను తగ్గించడానికి ఎవరు ఇష్టపడరు. నేనంటే ఎక్కువ, నామంటే ఎక్కువ, నేనంటే ఎక్కువ, ఆడంటే ఎక్కువ, నేనంటే వాడికంటే నేను జాస్తి ఎక్కువ, ఇంకా వాళ్ళకంటే ఇంకా జాస్తి ఎక్కువ. తగ్గింపు తలం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిచ్చిన ఒక గొప్ప సందేశం. దేనివల్ల సందేశం ఇచ్చాడు? శుక్రవారం రోజు అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. తను ఎవరు మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడేది? ఫోన్ వచ్చిందా? రైట్. అందువల్ల ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున ఒగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారా ఎటువంటి మహిమ పొందాడు? ఒక విధేయత తను తాను తగ్గించుకున్న
దేవుడు ఆయనకి ఏం చెప్పినాడు, దేవుడు ఏమి ఇచ్చినాడు ఆయనకు, ఆయనే దేవుడు. అందుచేత పరలోకం ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున ఉమ్మరట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. అందువల్ల వచ్చేసి ప్రతి విషయంలో మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడంటమాట దేవుడు. మనం ఎంత తగ్గించుకుంటా ఉంటే అంత హెచ్చిస్తాడు. కాబట్టి మనం ఎవరిని నామోస్మరణ లేదు, ఒకరినొకరిని కంపేర్ చేసుకోవడం లేదు, నీవు గొప్ప నేను గొప్ప అనుకోవడం లేదు. అంటే మన విషయాల్లో కొంతమంది కూడా నేను చాలా ఆత్మీయంగా ఉన్నాను, నేను చాలా ధనవంతుని, లేకపోతే నేను చాలా ఇది బీదాన్ని, చాలా చాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది ఏమి కాదు. దేవుని యొక్క విషయంలో అందరూ సమానమే. దేవుని అంగీకరించితివా నువ్వు నీతిమంతుడు. దేవుని ఎదుట నీ పాపములు ఒప్పుకుంటేవా నీ పాపములు క్షమించబడినవి. దేవుని ఎదుట నీ భయభక్తులుగా చూస్తున్నావా అని భయపడిపోయి పెద్ద భక్తి కింద భక్తి అని లేదు. కానీ ప్రతి విషయంలో దేవునికి మనం దగ్గరగా ఉన్నామా లేవా అనేదే మన యొక్క ప్రాముఖ్యం. కానీ దేవునికి ఎలా ఇచ్చినాడంటే